పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు. మొత్తంగా 2,72,000 విలువ గల 7 చెక్కుల్లో 2 తన క్యాంప్ కార్యాలయంలో అందించారు. మిగతా 5 చెక్కులను సుందరగిరి, శాంతినగర్, రవీంద్రనగర్, శ్రీరామ్ కాలనీ, మహాలక్ష్మివాడ కాలనీలో నివాసం ఉండే లబ్ధిదారుల చేతికి ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునని తెలిపారు. డబ్బులు ఖర్చు అయ్యుండొచ్చు, అయినా కూడా ఎంతో కొంత ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం, వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి 45,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. కుమ్మరిపల్లి వనిత గారు వారి అనారోగ్యానికి లోనైతే వారి అబ్బాయి ద్వారా, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల విజయ్ గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆవిడకు ఒక 15,000 చెక్ని పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ కోసం ఎప్పుడు అండగా ఉంటుంది. रेहाना बेगम जी, उनको तबीयत ठीक नहीं था और वो सीएम रिलीफ फंड मुख्यमंत्री सहाय निधि में हमारा वेंकट रेड्डी साहब और जाफर भाई और अतीक भाई सब लोगों के मदद से सीएम रिलीफ फंड में अप्लाई किया और मुख्यमंत्री ने, सीएम साहब ने 32,000 रुपीस का चेक भेजा. ये उनको पूरा उनका कष्ट में ये 32,000 थोड़ा उपयोग में आएगा. ये उनका पूरा बिल नहीं बना सकते होगे, मगर उसमें उसको मदद तो आएगा जरूर. చంద్రశేఖర్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి సర్జరీ జరిగి కోలుకోవడానికి పాపం వారికి ఎంతో ఖర్చు అయింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే వారికి 60,000 రూపాయల చెక్కుని పంపించడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. ఈ పూర్తి డబ్బు పాపం వారికి ఎంతకంటే అనేక రెట్లు ఖర్చు అయి ఉండవచ్చు, కానీ ఈ డబ్బు చన్నీళ్లకు వేడినీళ్లు తోడనట్టుగా కొంతలో కొంతైన సహాయం దొరుకుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాము. తప్పకుండా వారి బాబు, వారి కుటుంబం మంచిగా కోలుకొని ఆరోగ్యంగా ఉండి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు పంపించడం జరిగింది. చెక్కు 60,000 రూపాయల చెక్కుని ఈ రోజు సుందరగిరి గ్రామానికి వచ్చి నిమ్మల లక్ష్మి గారికి అందజేయడం జరిగింది. గరీబోళ్ళ ఎవరైనా గాని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఎవరైనా గాని, అగ్రవర్ణాల పేదలు గాని అనారోగ్యం బారిన పడితే దయచేసి నా క్యాంప్ ఆఫీస్ లో మీరు దరఖాస్తు సబ్మిషన్ చేయండి, అన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి. ఆ డాక్యుమెంట్లను పరిశీలించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి వారికి 60,000 రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. ఇది పూర్తి స్థాయి వాళ్ళ సహాయానికి అందించడం జరిగింది. వాళ్ళ దీనికంటే ఖర్చు వాళ్ళకి ఎక్కువనే అయి ఉండొచ్చు, కానీ 60,000 అయినా కానీ వాళ్ళకు చన్నీళ్ళ వేడి నీళ్ళలాగా కొంచెమైనా సహాయపడతాయి.